ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు భారతదేశంలో ఇంత జుగుప్సాకరంగా, ఇంత దయనీయంగా, ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడినైతే లేపొచ్చు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే, నిజంగా ఎన్నికల కమిషనర్ గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు, కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు చేస్తే లేదా మీరు పాపాలు చేస్తే మీరు కళ్లు మూసుకు కూర్చుంటే ఆ 4 రోజులు ఆ డిపార్ట్మెంట్ చెడిపోద్దేమో గాని ఇవాళ మీరు చేసే చర్యల వల్ల, మీరు నిద్ర నటిస్తాం వల్ల ప్రజాస్వామ్యాన్ని ముక్కలుగా నరుకుతుంటే తెలుగుదేశం పార్టీ మీరు కళ్లు మూసుకుని, ఏమి పట్టనట్టు చెవులు మూసుకుని ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితులు మీరు పట్టనట్టు వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికే నష్టం, ఈ దేశానికే నష్టం అనేది మీరు గుర్తుంచుకోమని చెప్పని, మీరు ఏదో సీట్లో ఉండి అవినీతికి లొంగిపోతేనో అధికారానికి అంటకాగితేనో జరిగేటువంటి నష్టం కంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ కుర్చీలో కూర్చొని ఈ రకమైన తంతు మీరు చేస్తుంటే, కంచే చేను మేసే చందాన పోలీసు వ్యవస్థ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని చంపే పరిస్థితులు ఉంటే ఎక్కడా విడ్డూరం మనం చూడం. ఎన్నికల కమిషన్లో ఓటు హక్కుని ప్రోత్సహించడం కోసం, ఓటు శాతాన్ని పెంచడం కోసం ఓటర్కి దగ్గరగా ఓట్లను తీసుకెళ్తారు, వ్యవస్థను తీసుకెళ్తారు, పోలింగ్ బూతులను తీసుకెళ్తారు. కానీ ఇవాళ ఓటర్కి దూరంగా పోలింగ్ వ్యవస్థను తీసుకెళ్తూ, ఓటర్కి దూరంగా పోలింగ్ స్టేషన్లను మారుస్తుంటే వీళ్ళు ఇక్కడ ముద్రలేస్తారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని చంపటం ఇంకేముంటది? ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చొని ఇవాళ వారందరికీ కూడా చెప్పొచ్చాం, అయ్యా మీ జేబులోంచి మీనా ఫోటో తీసేయండి అని చెప్పి టీఆర్ శేషన్ గారి ఫోటోలన్నీ కూడా పంచిపెట్టొచ్చాం. శేషన్ స్ఫూర్తిగా నా కనీసం ఒక్కరోజు నా బతకండియా, ఈ దిక్కుమాలిన మీనాలాగా బతకబాకండి, అతను స్ఫూర్తిగా ఆఫీసుల్లో జేబుల్లో మీనా ఫోటో పెట్టుకుని బతకబాకండి, శేషన్ ఫోటో ఒక్కరోజన్నా స్ఫూర్తి పొందమని చెప్పని ఇవాళ ఆఫీసులో అన్ని సీట్లలో కూడా, చైర్మన్ సీట్లలో కూడా శేషన్ గారి ఫోటోని పంచిపెట్టి రావడం జరిగింది పైన. అయినా మాకైతే ఆశ చంపుకోలేక ఎక్కడొక్కడ ఏదో ఒక రోజు వీళ్ళు చదువుకున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నారు కదా, ఏదో ఒక్క గంటన్నా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం మేరకు వాళ్ళు ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చినటువంటి, లేదా ఈ ఎన్నికల కమిషన్ సీట్లోకి వచ్చేప్పుడు చేసినటువంటి ప్రమాణాన్ని ఒక్కరోజన్నా ఒక గంటన్నా గుర్తు పెట్టుకుంటారేమన్నటువంటి ఆశతో పదే ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ గోడకి చెప్పినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే అన్న చందాన ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కంచే చేనుమేసిన చందాన ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందరూ కలిసి పులివెందులలో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ కోసం చంద్రబాబు కాళ్ల దగ్గర
ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసే పరిస్థితుల్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారని ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా 5 సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్ లో జరుగుతున్న అన్యాయాలు ఏ విధంగా అక్కడున్న పోలీసు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని, రమేష్ యాదవ్ గారిని, లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలు కానివ్వండి. అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం, మేము చూస్తామంటున్నారు, కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారు దాన్ని చెప్తాం జరుగుతాను. మళ్ళీ ఈ రోజు గారు కలిసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈరోజు ఓట్లు వేస్తానికి వెళ్తే గారా ఈరోజు పోలింగ్ బూతులు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నరవట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి. డీఐజీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డీఎస్పీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువాలు వేసుకుని వాళ్ళకన్నా దారుణంగా హీనంగా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలని చెప్పి నిర్ణయించుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ చేత కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ ఎవరైనా చేస్తున్నారంటే అది పోలీసు, కలెక్టర్ వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈరోజు పులివెందుల్లో ఏర్పడింది. ఈరోజు ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పని ఈరోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చాం. ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు పట్టించుకుని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని సరి చేస్తారని చెప్పగా మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ కు బై ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతున్న సెగ్మెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులది. పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి గారి సెగ్మెంట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. అక్రమాలకి తెరలేపాడు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వమా, ఎన్నికల కమిషనా? మేము న్యాయం కోరడానికి వచ్చాం. ఈ రోజున 2 మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న 3, మాజీ ఎమ్మెల్యేలు 3 ప్రజాస్వామ్యబద్దంగా మేయర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఇక్కడ కూడా పోలీసులతో మమ్మల్ని నెట్టించే ప్రయత్నం చేశారు.